పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మా గొప్ప దేవ, మా ఆత్మలకు కన్న తండ్రిమైనటువంటి మా గొప్ప తండ్రి, మా శరీరాల పోషణకర్త, ఉన్నతాశ్రయ దుర్గమైనటువంటి మా గొప్ప దేవ, వ్యాపారమైనటువంటి ప్రేమ కనికరం దయను బట్టి సంవత్సరం తెలుస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు, మా పితరుల దేవుడు, మా పితరులకు తోడై ఉన్న దేవుడు తండ్రి. ఆయా సమయాల్లోనూ సందర్భాల్లోనూ మా పితరులతో మాట్లాడుతూ వచ్చినటువంటి గొప్ప నామములకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రభువా, నిత్యము వేల కొల దూతల చేతను, కెరూబుల విమల శరాబుల చేతను నిత్యము ప్రభావతున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమోన్నతుడైన దేవుడము, అది మధ్యాంతరహితుడము తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమీపించడానికి తేజస్సులో అమర్తం కలిగినటువంటి గొప్ప దేవుడు అయ్యా, ఏమి ఇచ్చినను నీ రుణం తీర్చుకున్న వారు కాము. మా సమీపంలోకి వచ్చినందుకు తండ్రి మీ వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణ పుట్టిన తన చచ్చి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను మిమ్మల్ని మరొకరు చూడము నా అరచేతులు ఎందు మిమ్మల్ని చెప్పుకొని ఉన్నారని పలికినటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి కట్టిన తండ్రి కట్టిన అధికముగా మీరు మమ్మల్ని ప్రేమించిన విధానంలో మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మా రక్షణకర్త మీకు స్తోత్రాలు. మా విమోచనకర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సర్వోన్నతమైనటువంటి గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మునుపు నీకు దూరస్థలమై శిలువలకు శత్రువులమై ఉంటుంది తండ్రి, ఎవరు ఓదార్చలేని వారమై నీ కరుణ చేత మీరు మమ్మల్ని కాపాడినందుకై, రక్షించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా గొప్ప దేవా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అర్హత లేని మాకు అర్హతను దయచేసిన గొప్ప దేవుడు తండ్రి, అందరి బట్టి మీకు వేడుకలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ మహోన్నతమైనటువంటి నామంలో కొందనాలు చెల్లిస్తున్నాం. కరుణ కలిగినటువంటి మీ కృప కలిగినటువంటి జాలి కలిగినటువంటి మీ మనసుకే మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఏ పాపము ఎరుగినటువంటి మీరు మా నిమిత్తము గాయపరచబడ్డారు తండ్రి, అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఆ ఎర్రకు నిలువల్ల గాయముల చేతను, దెబ్బల చేతను మీరు నలిగిపోయారు, కరిగిపోయారు తండ్రి. మా నిమిత్తమై మా పాపమును తీసివేయాలి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, వధింపబడుచున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా రాను మీద వేలాడబడి మా కొరకు మీరు మరణించి ప్రియ ప్రభువా తిరిగి లేచినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ గొప్ప త్యాగములకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు లోకమును ప్రేమించారంటే ఎంతగా ప్రేమించారో మీరు ప్రాణం పెట్టి చూపించారయ్యా. అందరి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా మీకు స్తోత్రాలు, ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అక్షరం, అదృశ్యం, గోచరం, అతి మధ్యాంతరహితుడమైనటువంటి మీరు మా కొరకు చేయవలసినదంతా కూడా చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకై సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా మరి కూర్చోండి. ఈరోజు మనం చక్కటి దేవుని వాక్య గ్రంథంలో నుంచి అమూల్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ సంపాదించుకును. అర్థమవుతున్నామా? ఈరోజు మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే సంపాదించుకును. దేవుని వాక్య గ్రంథం మనకేం నేర్పిస్తుంది? దేన్ని సంపాదించుకున్నామని చెప్తుంది. దేన్ని సంపాదించుకుంటే
మన జీవితంలో దేవుని ఆశీర్వాదం వస్తుందో, దేవుని వాక్యం ఏం బోధిస్తుందో ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుని వాక్య గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 4 నుంచి 5 వచనాల వరకు కూడా మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. సామెతల గ్రంథం పేజ్ నంబర్ 530. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం లేకపోతే 5వ వచనాన్ని లేదా 4వ వచనాన్ని చదవండి. 4 నుంచి 5 వచనాల వరకు చదవండి. జ్ఞానము లేని వాడు బుద్ధి కలిగించుటకును యవనులను తెలివియు వివేచనలు పుట్టించుటకు తగిన సామెతలు. 5వ వచనం జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించు కొనను. దేవుని వాక్య గ్రంథం మనకు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అని అంటే 5వ వచనంలో రాయబడినటువంటి మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించు. ఎవరు సంపాదించుకుంటారు అని అంటే వివేచన గలవారు సంపాదించుకుంటారు అని దేవుని వాక్య గ్రంథం రాయబడింది. అలాగే జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును అని రాయబడి ఉంది. అమ్మా, మనకు సంపాదన కావాలి అని అంటే మనకు ముఖ్యంగా ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నవాడు విని ఏం నేర్చుకుంటాడంట? పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. అలాగే వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. ఏం సంపాదించుకుంటాడమ్మా? నీతి మాటలను లేక నీతి సూత్రాలను సంపాదించుకునుట. అనాంశ భాగం ఈరోజు సంపాదించుకునుట. మన ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుని వాక్యం చెప్పినటువంటి సంగతి, సత్యం. మనం ఏం సంపాదించుకున్నా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళే వారమై ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని కనుక మనం సంపాదించుకుంటే, దేవుని నీతి మాటలను మనం సంపాదించుకుంటే అవి మన వెంట వస్తాయి అని మనము గుర్తించుకోవాలి. కాబట్టి జ్ఞానం లేని వారికి, బుద్ధి లేని వారికి, వివేచన లేని వారికి నీతి సూత్రాలతో పని ఏమీ కూడా లేనే లేదు. వాడు ఎలాగైనా బ్రతకవచ్చును, అది వాడి ఇష్టం. కానీ దేవుని దగ్గర మెప్పు కావాలి, జ్ఞానం కావాలి, వివేచన కావాలి, తెలివి కావాలి అని అంటే మాత్రం దేవుని దగ్గర ఏం తెచ్చుకోవాలంటే నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి నీతి పాఠాలు? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఏ గ్రంథంలోనైనా వెతికినా మీకు దొరకనటువంటి నీతి సూత్రాలు మీరు ఎక్కడైనా వెతకండి, మీకు నీతి సూత్రాలు దొరకడం చాలా అరుదు, కష్టం. మరి ఎక్కడ దొరుకుతాయి నీతి సూత్రాలు? ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని వాక్య గ్రంథం తెలియజేసినటువంటి మాటలు ఏంటంటే ఇది పరిశుద్ధమైన గ్రంథం. పరిశుద్ధమైన గ్రంథం మనిషిని మంచి బాటలో నడిపించగలిగినటువంటి ఏకైక గ్రంథం దేవుని వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్య గ్రంథంలో నీతి సూత్రాలు దొరుకుతాయి, నీతి సూత్రులు దొరుకుతాయి. నీతి సూత్రములను సంపాదించుకున్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఎవరైనా
మనకు నీతి మాటలు బోధిస్తే, నీతి కలిగినటువంటి మాటలు మనకు ఎవరైనా కనుక చెప్తే వాటిని మనం మనసులో ఉంచుకోవాలి. అలాగనే ఆచరించడానికి కూడా మనం ఏం చేయాలి? మన హృదయాన్ని రెడీ చేసుకోవాలి. ఈ దినాల్లో ఎవరైనా మనకు నీతి మాటలు చెప్తారనుకోండి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా వినడానికి ఏమాత్రం ఇష్టపడ్డారు. చాలేరా నీతులు చెప్పి కూడా వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్య గ్రంథం ఏం చెప్తుందంటే వాటిని నువ్వు సంపాదించుకోవాలంటున్నది. సంపాదించుకోవాలి, డబ్బిచ్చి కొనుక్కోవాలి నువ్వు నీతి సూత్రాలని. కానీ ఉచితంగా దేవుని వాక్య గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి నువ్వు వాటిని చదివి తెలుసుకోవాలని దేవుని వాక్య గ్రంథము తెలియజేసుకున్నామా. ఏం సంపాదించుకోవాలి? మనము ఏం సంపాదించుకోవాలి? ఏమిటి ఉన్నారు మనం? అందుకనే వినాలి, వాక్యాన్ని బాగా మనము వినాలి. ఏం సంపాదించుకోవాలి? మన దేవుని వాక్యం చెప్తుందమ్మా, నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. మీరు అడిగినప్పుడు నాకు జవాబు చెప్తున్నారు అనుకోండి, మీరు వింటున్నారని నాకు తెలుస్తుంది. లేదా పిల్లల సరిగ్గా మీరు కూడా ఆడుకుంటున్నారని అర్థమవుతుంది. కాబట్టి మీరు వినండి. పెద్దలు చెప్తారు మనకు, ఇలా బ్రతుకున్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. కానీ అదే పెద్దలు నేను బ్రతుకున్నప్పుడే దేవుని వాక్య నీతి సూత్రాలు నేర్చుకోవాలని ఎవరు కూడా చెప్పరు. మనుషులు దేని కొరకు పుడుతున్నారో, దేని కొరకు చనిపోతున్నారో ఆలోచన లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. కానీ మనమైతే దేవుని పిల్లలుగా దేవుని వాక్యము బోధిస్తున్నట్లుగా మనం బ్రతకాలి అని మనం గుర్తించుకోవాలి. దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందో, ఏం తెలియజేస్తుందో, ఏమి చెబుతుందో అది మాత్రమే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. సమయాన్ని మన ఈ పిల్లల్ని ఆటోలో తీసుకుని ఆలోచించుకోండి, ఆటోలో తీసుకోండి. కాబట్టి దేవుని వాక్యం చెప్పినటువంటి సంగతి ఏమిటంటే 5వ వచనంలో ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును. ఆలకించండి, వినండి. నీతి సూత్రాలు, నీతి సూత్రాలు, నీతి సూత్రాలు. మన జీవితాలు బాగు కావాలంటే మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రాలు, నీతి సూత్రాలు అనగా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి మాటలను మీరు ఆలకించాలి, వాటిని మీరు సంపాదించుకోవాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు వీటిని సంపాదించుకుంటారంట? జ్ఞానము గలవాడు వింటాడు. ఎవరు వింటారు? జ్ఞానము గలవాడు నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. జ్ఞానం గలవాడు దేవుని వాక్యాన్ని వింటాడు అని మనం గుర్తించుకోవాలి. తర్వాత విని, జ్ఞానం గలవాడు విని ఏం చేస్తాడంట? పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకును. వివేకము గలవారు, వివేకం కలిగిన వాడు ఎవరమ్మా? వివేకం, తెలివి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, హుషారు ఉన్నవారు, వివేకం చేత మాట్లాడేవారు, గ్రహింపు కలిగిన వారు, వీరంతా ఎవరంటే వారు దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నవారు, నీతి సూత్రాలను సంపాదించుకున్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి అని అంటే నీతి సూత్రాలను మనము సంపాదించుకునే వారమై ఉండాలి. ఎవరు సంపాదించుకుంటారు? జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు నీతి సూత్రాలను సంపాదించుకుంటారు. అలాగే మనం స్వబుద్ధిని కూడా సంపాదించుకున్నామని దేవుని వాక్యం చెప్తుంది. స్వబుద్ధి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. 13, 15. 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. సుబుద్ధి దయను సంపాదించును,
విశ్వాసఘాతకుల మార్గము నష్టము, కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పరిగెడుపుకుందురు, బుద్ధిహీనుడు మూర్ఖత్వమును వెల్లడిపరచును. రాయబడినటువంటి మాట ఏంటి? ఇవన్నీ కూడా నీతి సూక్తులలో ఒకటి 15వ వచనంలో రాయబడినటువంటి మాట, 14లో కూడా మంచి మాటలు రాయబడి ఉన్నాయి. జ్ఞానము ఉపదేశము జీవము ఊట, అది మన పాశము నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి, మంచి బుద్ధి దయను సంపాదించును. మంచి బుద్ధి దేన్ని సంపాదిస్తుందమ్మా? దయను సంపాదించును. సుబుద్ధి కలిగిన వారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారు, సుబుద్ధి కలిగిన వారు దయను సంపాదించుకున్నవారు అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. విశ్వాస ఘాతకుల మార్గము నష్టము, అదే విశ్వాసులతో తిరిగితే అది లాభము అని దేవుని వాక్య గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంటే దయను సంపాదించుకోవాలి. దయను సంపాదించుకోవాలమ్మా, దయను సంపాదించుకోవాలి. మొదటిగా మనం ఏం సంపాదించుకోవాలన్నాం? నీతి సూక్తులను సంపాదించుకోవాలి అని మనం విన్నాం. రెండవ మాటగా మనం ఏం వింటున్నాము అని అంటే దయను, స్వబుద్ధిని సంపాదించుకోవాలి, మంచి బుద్ధిని సంపాదించుకోవాలి, దయ చూపించే మనసును సంపాదించుకున్నామని దేవుని వాక్య గ్రంథము తెలియజేస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటారు కదా, వీనికి అసలు దయే లేదురా, అసలు దయే లేదురా, వీనికి దాక్షణ్యమే లేదురా. వింటుంటాం కదా మనం ఈ మాటలు. అలాంటి వారిగా మనం ఉండకూడదని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. దయ లేని వారిగా మనం ఉండకూడదు, సుబుద్ధి లేని వారిగా మనం ఉండకూడదు, బుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలి, సుబుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలి. బుద్ధిహీనుడి మార్గము నష్టము. కాబట్టి మన సంపాదన ఏం సంపాదించుకోవాలి? ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలంటే దయను సంపాదించుకోవాలి. ఇతరులు మనపై జాలి చూపించే మనసును సంపాదించుకోవాలి, దయ కలిగినటువంటి మనసును సంపాదించుకోవాలి, స్వబుద్ధిని సంపాదించుకోవాలి. మంచి బుద్ధి కలిగిన వారమై మనం ఉండాలి. అది మంచి బుద్ధి కలిగి ఉండటానగా అది సంపాదనతో సమానం. ఇవన్నీ కూడా నష్టము కలిగించేటివి కాదు, ఇవన్నీ కూడా లాభము కలిగించేటివి అని మనం గుర్తుంచుకోవాలి. సంపాదన మనకు లాభమా నష్టమమ్మా? సంపాదన మనకు లాభమే కదా. ఇది ఆత్మీయ సంపాదన, అది శరీర సంబంధమైన సంపాదన, ఇది ఆత్మ సంబంధమైన సంపాదన. ఆత్మ సంబంధమైన సంపాదన ప్రభువు దృష్టిలో విలువైనది. ఆత్మ సంబంధమైనటువంటి సంపాదన ప్రభువు దృష్టిలో విలువైనది, ప్రభువు మెచ్చుకునేది అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి దయలేని వారిగా మనం ఉండకూడదు, దుష్టులుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నీతి సూత్రములను సంపాదించుకును అతడు ధన్యుడు అని దేవుని వాక్య గ్రంథము తెలియజేస్తుంది. అమ్మ వినాలి. అలాగనే ఇంకేం చెప్తుంది? సుబుద్ధిని దయను సంపాదించుకునము, దయను సంపాదించుకునము. దయను కూడా సంపాదించుకుంటారా? డబ్బును సంపాదించుకునే వారిని చూశాం, బంగారును సంపాదించుకునే వారిని చూశాం, వెండిని సంపాదించుకునే వారిని చూశాం, ఆస్తులను సంపాదించుకునే వారు, భూభాగాలను సంపాదించుకునే వారిని చూస్తూ ఉన్నాం. చూడండి, మనుషులను కూడా సంపాదించుకునే వారిని మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలోన. అయితే దేవుడు ఏం సంపాదించుకున్నామని చెప్తున్నాడంటే మనం ముందుగా చూసాం, నీతి సూక్తులను సంపాదించుకున్నారంటే నీతి మాటలను మనం సంపాదించుకునాలి, నీతి మాటలను మనము వినాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. అలాగే స్వబుద్ధిని సంపాదించుకోవాలి, దయను సంపాదించుకున్నామని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యము తెలియజేసినట్లుగా
మనం ఏమి సంపాదించుకోవాలి అంటే దయను సంపాదించే వారమై ఉండాలి. ప్రభు దయామయుడు అని రాయబడింది. ఆయన దయ చూపించే దేవుడు. దయను సంపాదించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దయ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే నీతి. మనం నీతిని సంపాదించే వారమై ఉండాలి, దయను సంపాదించే వారమై ఉండాలని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. అలాగే హోషేయ గ్రంథాన్ని కూడా మీరు చూడండి. హోషేయ గ్రంథం పేజీ నంబర్ 746. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. దేని సంపాదించుకోవాలంటమ్మా? చూడమ్మా, ఎట్లా మనం దేవుని వాక్యాన్ని వింటున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేన్ని సంపాదించుకున్నామంటున్నాడు ఇక్కడ? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం సంపాదించుకుందాము రండి. అమ్మ, మీరు ఎప్పుడైనా చెప్పారా ఇలా? మీ కుటుంబంలో చెప్పారా? దేవుని వాక్య గ్రంథాన్ని తెలుసుకుందాం రండి. ఇరుగు పొరుగు వారితో చెప్పారా? దేవుని వాక్య గ్రంథమును తెలుసుకుందాము రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకుందాము రండి. చూడండి, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామా? అది మనకు దొరుకుతుందా? దేవుని జ్ఞానం, దేవుడి జ్ఞానమై ఉన్నాడు. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. అయితే దేవుని మాటలను తెలుసుకున్నట్టే దేవుని సంపాదించుకునుట. వయం మాట్లాడుకుంటున్నారు. మూడవచనం యెహోవాను గూర్చినటువంటి, యెహోవాను గూర్చినటువంటి, ఎవరిని గూర్చినటువంటి? దేవుణ్ణి గూర్చినటువంటి, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం సంపాదించుకున్నటకు రండి. యెహోవా జ్ఞానం, దేవుని జ్ఞానం సంపాదించుకున్నటకు రండి అని ఒకరికొకరు. ఇప్పుడు మనం వాళ్ళ పనికి పోదాం రండి, సంపాదించుకుందాం రండి, సుఖికి పోదాం రండి. తెలుస్తారు కదా, సుఖికి పోయి సంపాదించుకుందాం, ఉదయకాల సమయాన్ని వెళ్ళి సంపాదించుకుందాం, అవసరమైతే నైట్ కూడా వర్క్ చేసి సంపాదించుకుందాం. ఏ పాప అనకూడదు కదా. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ అంటే యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టుకు రావాలంటే రావాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర దొరుకుతుంది. కావాలా మీకు ఆ సంపద? అయితే ఇది ఉచితం. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క సంపద అది ఉచితం, అది ఫ్రీ. మీరేం చేయాలంటే శ్రద్ధగా దేవుని వాటిని ఇంతే చాలు. నీకేమీ కూడా అవసరం లేదు. వీరు అదే మాట్లాడుతున్నాడు హోషేయ గ్రంథంలో. రండి అంటున్నాడు. రండి కలిసి మనం ఏం నేర్చుకుందామంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుందామండి. అది మనకు సంపదతో సంబంధం. దేవుని మాటలే సంపద, దేవుని జ్ఞానం సంపద. ఒకడు లోకమును సంపాదించుకున్నా దేవుని సంపాదించుకోకపోతే వాడి జీవితం వ్యర్థం. కోట్ల ఆస్తిని పొందవచ్చునేమో, అయితే దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు అజ్ఞానితో సమానం. జ్ఞానము లేని వారితో నువ్వు సమానం. తెలివి లేని వారితో నువ్వు సమానం. సంపాదన లేని వారితో నువ్వు సమానం. నీవు ఈ లోకంలో ఉన్నవాడిగా కనిపిస్తున్నావు అంతే, కానీ నువ్వు నిరుపేదస్తుడివి అని గుర్తించుకోవాలి. నీకు డబ్బు ఉంది, అందం ఉంది, ఆస్తులున్నాయి, అన్ని ఇచ్చిన దేవుడు నీ దగ్గర లేడు. కాబట్టి
లేడు కాబట్టి నీ దగ్గర ఏమీ కూడా లేదు అనే మాట నువ్వు అంగీకరించాలి. దేవుడు నీ దగ్గర లేడు, ప్రభువు నీ దగ్గర లేడు, దేవుని జ్ఞానం నీ దగ్గర లేదు కాబట్టి నీవు వట్టివాడు అని నువ్వు గుర్తించుకోవాలి. మూడవ వచనం, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ఎవరిని అనుసరించాలంట? అనుసరించుదము, దేవుణ్ణి అనుసరించుదము రండి. రండి అనే పదం ఇది రెండోసారి. యెహోవా జ్ఞానమును సంపాదించుకున్నట్టుకు రండి. తర్వాత ఏంటంట? ఆయనను అనుసరించుదము రండి. ఆయనను అనుసరించడము రండి అంటే అనుసరించడం అంటే వెంబడించడం, ఆయన ఆజ్ఞకు లోబడడం, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించడం, ఆయన చెప్పినట్లుగా వినడం, ఆయనను అనుసరించడం. కాబట్టి దీన్ని సంపాదించుకుంటూ రండి, ఆయనను అనుసరించడం రండి. ఉదయం తప్పకుండా వచ్చి రీతిని ఆయన ఉదయమును వర్షం వలె ఆయన మన ఎదురకు వచ్చును. ఆయన వస్తాడు. ఆయనను వెంబడిస్తే, ఆయనను సంపాదించుకుంటే ఆయన నీ దగ్గర ఉంటాడు, నీ చెంత ఉంటాడు, నీ సన్నిధిలో ఉంటాడు, నీతో కలిసి ఉంటాడు. గనుక దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మన యొద్దకు వచ్చును, ఆయన మన యొద్దకు వచ్చును. అమ్మా, దేవుడు మన యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుడే మన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. మనం చేయవలసినటువంటి పని ఏమిటి? మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలి, నీతి శుద్ధులను మనం సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనం 3వ వచనంలో చదువుకున్నాం, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. సంపాదించుకునుట, జ్ఞానము సంపాదించుకునుట, జ్ఞానము సంపాదించుకుంట. ముందుగా ఏం సంపాదించుకోవాలని విన్నాం? మనము నీతి శుద్ధులను సంపాదించుకున్నాలని విన్నాం. రెండవది ఏం సంపాదించుకోవాలని విన్నాం? సుబుద్ధిని, దయను సంపాదించుకునాలి అని మనం విన్నాం. మూడవదిగా ఏమని విన్నాం? యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవాలి అని మనం వింటూ ఉన్నాం. నీతి శుద్ధులను సంపాదించుకునాలని మనం వింటూ ఉన్నాం. సుబుద్ధిని, దయను సంపాదించుకోవాలని మనం విన్నాం. యెహోవాను గురించినటువంటి జ్ఞానమును కూడా మనం సంపాదించుకోవాలి. అలాగనే దేవుని జ్ఞానము లేకనే ప్రజలు ఎందులో చెడిపోయారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనే మాటను మనం మర్చిపోకూడదు. మూడవదిగా మనం ఏం సంపాదించుకోవాలంటే తప్పిదము చేసినటువంటి సహోదరుని మొదట ఒంటరిగా ఉన్నప్పుడు వారిని గద్దించి నీ సహోదరుని సంపాదించుకోవాలి. మనలో చాలా మంది తప్పిదములు చేసేవారు ఉన్నారు. మరి వారిని మనం సంపాదించుకున్నారా పోగొట్టుకోవాలన్నా పొరపాట్లు జరిగినాయి అనుకోండి, మనలో మన సహోదరుల్లో, లేకపోతే మన దగ్గర ఉన్న వారిలో, లేకపోతే మన సహవాసంలో ఉండేవాడు కానీ, మన సంఘంలో ఉండే అమ్మాయి అయినా లోకములో పడిపోయినారు అనుకోండి, అతన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త కొత్త నిబంధన, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18:15 చదవండి. 18:15 ఎట్లా సంపాదించుకోవాలంటమ్మా? మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము
తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎత్తునకు పొమ్ము. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘములకు తెలియజెప్పుము. అతడు సంఘము మాటలు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకున్నాము. చాలా మనం ఇక్కడ 15లో మాట్లాడబడింది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి. ఇక్కడ సహోదరుని సంపాదించుకున్నట అమ్మ వినాలి. ఎవరిని సంపాదించుకోవాలి? సహోదరుడు కూడా సంపదతో సమానమా? అవును, సహోదరుడు కూడా సంపదతో సమానమే. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నావని చెప్తుంది. సహోదరుని సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకోవాలి అంటే, సహోదరుడు తప్పు చేసినాడు. ఏం చేయాలి? సహోదరుడు తప్పు చేస్తే నలుగురిలో నవ్వుపాలు చేయాలా? ఇంకా దూరమవుతాడు కదా, నీ సహోదరుడే కదా, నీ స్నేహితుడే కదా. తప్పు చేస్తే ఏం చేయాలి? 10 మందికి దాన్ని చెప్పాలనా? పంచాయతీ చెప్పాలనా? తప్పుడు కొట్టి ఊరంతా సాటించాలనా? వాడిని ఇంకా అవమానకరంగాను హేళనకరంగాను చెయ్యాలనా? హేళనకరంగాను అవమానకరంగాను వాడిని ఎక్కడ కూడా తల దించుకునేటట్లు చేయాలనా? అదేనా సహోదరుని సంపాదించుకున్నట్టు అంటే? అదేనా? అది కాదు. ఎలా సంపాదించుకోవాలో ఇప్పుడు రాబడిన మాట. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వు పోయి. ఎవరు పోవాలా అంటే, నీ ఎడల తప్పు చేస్తే నువ్వే పోవాలా? అతను రావాలి కదా. ఇప్పుడు నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నా దగ్గరికి రావాలి. పొరపాటు అయిందిరా, తప్పైందిరా. కానీ నువ్వు పోయి, నీ ఎడల తప్పు చేస్తే నువ్వు పోయి, నీ ఎడల తప్పు చేసిన వాడి దగ్గరికి నువ్వు పోయి, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఎట్లా గద్దించాలమ్మా? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే సంపాదించుకుంటావు. ఎవరిని సంపాదించుకుంటావు? నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. అట్లా కాకుండా నీ ఇష్టానుసారంగా కనుక నువ్వు ఒకవేళ ప్రవర్తించేటట్లయితే నువ్వు నీ సహోదరుని సంపాదించుకోలేవు. నీ సహోదరుని నువ్వేం చేస్తావంటే పోగొట్టుకుంటావు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎవరైనా తప్పు చేసినారనుకో, 2-3 ఉన్నప్పుడు తిరుగుతారు. వీడేమో పెద్ద తప్పు లేడు అన్నట్లు, వాడేమో తప్పు చేసింది అన్నట్లు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం అనేకమైనటువంటి విషయాల్లో తొట్టిల్లుచున్నాము. మనం అనేకమైనటువంటి విషయాల్లో సహజంగా మనుషులందరూ కూడా ఏదో తప్పు చేస్తారు, పొరపాట్లు జరుగుతాయి. ఇది మానవుని యొక్క జీవితంలో సహజం. తప్పు జరగడం సహజం. అయితే తప్పు జరిగిన వెంటనే సహోదరుని ఏం చేయాలంటే, ఇంటికి వెళ్ళి లేదా వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని సరిచేసి వాడి భుజం మీద పెట్టి, రే తప్పు చేయని వాడు ఎవరున్నారా, ఏదో జరిగిపోయింది, నీవు అనుకోకుండానే అది జరగలేదు, నీకు తెలియకుండానే అది జరిగింది, ఓకే వదిలేయి. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు మరలా చేయొద్దు. ప్రభు కోపం లేకపోద్దు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని దయ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను నీ ఎడల చేశాను, నువ్వు నా ఎడల చేశావు, మొత్తానికి ఇద్దరిలో తప్పు ఉంది అని ఒకరికొకరు ఏం చేసుకోవాలా?
సరి చేసుకొని దేవుని మందిరానికి వచ్చేవారైతే వారిని మనం సంపాదించుకుంటాం, వారిని మనం సంపాదించుకున్నాం. అలా కాకుండా వారిని హేళన చేయడము, అవమానపరచడము, నిందించడము. పలానా తప్పు చేసినాడంటే ఎవరు చెప్పినాడంటే పలానోడు చెప్పినాడు అంటే వారిని నువ్వు సంపాదించుకున్నట్లా పోగొట్టుకున్నట్లా? నువ్వు పోగొట్టుకున్నట్లే. నా గురించి నా సహోదరుడు తప్పుగా మాట్లాడినాడు కాబట్టి నేను మనతో కలడు ఎప్పుడు కనుక్కుంటాడు. అలాగనే అసూయ పుట్టించుకుంటాడు, ఈర్ష్య పుట్టించుకుంటాడు. 10 మందిలో నన్ను నవ్వుల పాలు చేసినాడని చెప్పి ఏం చేస్తాడంటే నీ మీద కక్ష కూడా పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడనే ఆడడు. కాబట్టి ఎవరైనా సరే మన సహోదరుడు తప్పు చేస్తే అతన్ని మనము ఎలా మరలా తిరిగి దక్కించుకోవాలి, మరలా మనం కాపాడుకోవాలి అని అంటే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు మనము అతనికి ఆ మాటలు తెలియజేయాలి. 5వ వచనం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటే వింటే సంపాదించుకుంటావు. ఎవరైనా సరే 100% ఒంటరిగా ఉన్నప్పుడు వారి తప్పులను మనం తెలియజేయడం ద్వారా, లేకపోతే నువ్వు తప్పు చేసేవాడిని వాడిని తెలియజేయడం ద్వారా వాడిని మనం సంపాదించుకుంటే మన దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ వ్యక్తిని సంపాదించుకుంటాము అని దేవుని వాక్య గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి సంపాదన నువ్వు కలిగి ఉండాలి. స్త్రీలలో ఎవరైనా సరే తప్పిదము చేసి ఉంటే వాళ్ళకు ఆ స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు బోధించాలి, ఇంటికి వెళ్ళి బోధించాలి, గద్దించాలి. ఇలా చేయకూడదు, మనం ప్రభుని నమ్మిన వారు అని ఒకరికొకరు మోటివేషన్ చేసుకుని ఒకరినొకరు వారు మరి దేవుని దగ్గర వారు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వస్తే నువ్వు నీ సహోదరుని సంపాదించుకుంటావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు నీ సహోదరుని సంపాదించుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరొకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మనము నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. నీతి మాటలను వినడానికి మనం దేవుని వైపు తిరగాలి అనే మాట రాయబడి ఉంది. రెండవదిగా దయను సుబుద్ధిని సంపాదించుకోవాలని మనం విన్నాం. మూడవదిగా యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకోవాలి. నాలుగవదిగా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల వాణ్ణి సంపాదించుకోవాలి. తప్పిదము చేసినటువంటి సహోదరుని గద్దించి సంపాదించుకోవాలి, దూరపరచుకోకూడదు అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఐదవదిగా పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. ఎక్కడుందమ్మా ఇది? పరలోకమందు క్షయమైనదా అక్షయమైనదా? క్షయమైనదా అక్షయమైనదమ్మా? అక్షయమైనది. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం, 12:33 వచనం చదవండి. 33వ వచనం. 33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు దొంగరాడు చిమ్మ పట్టదు. మీ ధనం అక్కడ ఉండను, అక్కడనే మీ హృదయము ఉండును. చాలా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనము సంపాదించుకునే సంపద అది క్షయమైపోయేది. క్షయం అంటే ఏంటో చెప్పండి. క్షయం అంటే చేత అక్షయత, క్షయమైపోయేది. క్షయం, చేత అక్షయత, చేత అక్షయత, క్షయమైపోయేది, పనికిరానిది. సంపాదన
ఒక ఆయన చాలా కోట్లు ఆస్తాడు. ఇక్కడ మన ఎమ్మెల్యేలో కోట్లు ఆస్తాడు. ఎన్ని కోట్లు ఉంటో తెలియదు. ఒకే కొడుకు కోట్లు ఆస్తామి. ఎన్ని కోట్లు ఉంటాయో తెలీదు. ఒకే కొడుకు చనిపోయాడు. చనిపోతే అతను ఇక్కడే మన దగ్గరే కాల్చినారు. అన్ని కార్లే వచ్చినాయి ఆ రోజు. లయ్యిన బైపాస్ రోడ్లు అంతా కార్లే వస్తున్నాయి. పెద్ద కార్లు వస్తున్నాయి. కట్టెలు పెద్దగా డబ్బులు పంచుతున్నారు. ఏవో చేస్తున్నారు అక్కడ. బయలంతా గందరగోళం అంతా. ఏమన్నా ఎవరు పెద్ద ఆయన చనిపోయినాడంటే పెద్ద ఆయన కదబ్బా, మనిషి ఎవరు వస్తుంది. పిల్లలకి 35 ఏళ్ళ వయసు, భార్య ఉంది, పిల్లలు కాలేదు, చనిపోయినాడు. కోట్ల ఆస్తి, చనిపోయినాడు. మరి ఈ సంపాదన అంతా ఏం చేయాలి ఇప్పుడు అతను? కోట్ల ఆస్తి ఏమైందా? డబ్బు ఉపయోగపడిందా? తీసుకుని వెళ్ళినాడా? ఉపయోగపడలేదు, తీసుకొని పోలేదు. ఇక్కడే మన దగ్గరే కాల్చినారు అతని శవాన్ని. డబ్బు కోట్ల ఆశలు ఏమీ తీసుకోలేడు. తండ్రి ఏం చేయాలో తండ్రికి అర్థం కావడం. ఉండే ఒకే ఒక కొడుకు సంతానం లాగా చనిపోయినాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడున్నటువంటి డబ్బు కుళ్ళు పడుతుంది, తుప్పు పడుతుంది. ఎలా వచ్చింది కదా మనము 33 వచనంలో మీకు కలిగిన వాటిని అన్ని ధర్మము చేయడి. అంటే మనకు పేదవాళ్ళంగా ఏం లేదనుకోండి, అమ్మడానికి ఏం లేదు, ఇంకా కొనుక్కుంటేనే తప్ప పిల్లలకు ఉండడానికి కూడా జాగలేనటువంటి పేదవారు మనం. ఒకవేళ డబ్బు ఉండే వాళ్ళు అయితే మాత్రం, ఉన్న వాళ్ళు కోట్ల ఆస్తాను కనుక, లేకపోతే ఎక్కడ చూసినా భూస్వాములు అయితే కనుక వారు ఏం చేయాలంటే, వారు కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలంటే అమ్మి ధర్మము చేయండి. ధర్మము అంటే ఏమిటి? పేదవారికి మనకున్న దాంట్లో కొంతైనా సరే సహాయము చేయడం. కాబట్టి ధర్మము చేయండి. పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని. పరలోకమందు ఏమిటి ఉంటుందంట? మనము ధర్మం చేస్తే, మనం పేదలను కనికరిస్తే, మనకు ఉన్న దాంట్లో ఇతరులకు ఎవరికైనా భోజనం ఏర్పాటు చేస్తే, లేకపోతే మనకు తెలిసిన ధర్మం కనుక మనం చేస్తే, ఆ ధర్మం వ్యర్థం కాకున్నట్లు పరలోకమందు అక్షయమైన ధనముగా దేవుని దగ్గర కూర్చబడుతుంది మన డబ్బు అని దేవుని వాక్య గ్రంథం రాయబడింది. ఎక్కడంట? పరలోకమందు దాచబడుతుందంట. దీన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఈ భూమి మీద సంపాదన కాదు, పరలోకమందు కూడా నువ్వు సంపాదన కలిగిన వాడవై ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ. ఈ భూమి మీద అమ్మి దరిద్రులుగా కావాలనేది దేవుని ఇష్టం కాదు. నీకు కలిగిన దాంట్లో కొంతైనా సరే పేదవారికి ఇవ్వాలి. అక్కడ ఏమిటి అంటే దొంగలు పట్టరు అని రాయబడింది. అక్షయమైన ధనం సంపాదించుకున్నాడు. అక్కడ దొంగరాడు, అక్కడ దొంగరాడు. ఇక్కడ దొంగ వస్తాడు. ఒక ఆయన బంగారు పెట్టుకొని రోడ్డు మీద పోతుందంట. ఏం పెట్టుకోనమ్మా? బంగారు పెట్టుకొని. బంగారు ఉంటే ఉండాలిలే, కానీ బంగారు 10 మందికి చూపించేటట్లు చాలా మంది అలంకరించబడతారు. పెళ్లిళ్ళు పోయినారు అనుకోండి మీరు, ఈ అమ్మ బంగారు ఎంత ఉందో ఆయమ్మకు చూపించడము, ఆయమ్మ బంగారు ఎంత ఉందో ఈమెకు చూపించడము, ఆమె కాళ్ళకు వెండుతుంది, ఈమె కాళ్ళకు వెండుతుంది. ఇది చూపించుకోవడానికి ఉండే డబ్బంతా కూడా బంగారం చేర్చుకుంటారు. బంగారం పొరపాట్ల బంగారం చూసి ఎవరైనా దొంగడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇట్లా పెళ్లిళ్ళు పోయిన కాడ ఆమె గాలి అడగలు వేసిపోతుంటే బయట నుంచి వచ్చి కాసి బైకోడు బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రాన్ని ఇక్కుని పోయాడు. ఎన్ని తలలు ఉంటుందమ్మా బంగారం అంటే? ఇక్కడ దొంగలు పడుతున్నారా? దొంగలు పడుతున్నారు. ఇక్కడ దొంగడున్నాడు, దోచుకునేవాడున్నాడు. కాబట్టి బైబిల్ ఏం సెలవు చేస్తుందంటే, నువ్వు పరలోకమందు నీ సంపాదన ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నువ్వు పరలోకమందు నీ ధనం ఉండాలంటే
నీకు కలిగిన దాంట్లో నువ్వేం చేయాలంటే ధర్మము చేయుట మంచిది. చిమ్మ పట్టకూడదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయం ఉండునో రాయబడింది. మీ ధనం ఎక్కడ ఉంటుందో, మీ డబ్బు ఎక్కడ ఉంటుందో, మీ సొమ్ము ఎక్కడ ఉంటుందో, మీ హృదయం ఎక్కడ ఉంటుందట? అమ్మ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. బంగారు లేని వాళ్ళని చూడండి, వారి హృదయం దేవుని వైపు ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటే కదా, వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, ఏమీ లేనందువలన వారి హృదయం దేవుని వాక్యానికి ఎక్కువగా హత్తుకోవడానికి ఇష్టపడుతుంది. దేవుని వాక్యాన్ని ఇష్టపడుతుంది. దేవుని హత్తుకొని జీవించడానికి వాళ్ళ మనసు ఆరాట పడుతుంది. బంగారు వెండి ఉండే వాళ్ళని అడగండి, మరి వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. ఇంట్లో బంగారం పెట్టి వచ్చినాం అనుకోండి, ఇంటి మీదే బుగులు. డబ్బు పెట్టామనుకోండి, డబ్బు మీదే బుగులు. దానికి తాళాలు వేసుకొని, మేమైతే దీంట్లో తాళము, నా భార్యకో తాళము, లోపల తాళము పెట్టుకొని పోయినాము. ఎవరు తెలియదు దీంట్లో తాళం పెట్టింది మరి కదా. మన దగ్గర ఉంటే కొంతైనా సరే, అది కొంతే, కానీ అది ఉండడం ద్వారా, ఆ డబ్బు ఉండడం ద్వారా జాగ్రత్తలు, ధనం ఉండడం ద్వారా జాగ్రత్తలు. అది ఎవరు తీసుకుపోతారో, ఎవడు ఎత్తుకుపోతాడో అనే భయం. దానికోసం కావలి నువ్వు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు పరలోకమందు దాచిపెట్టుకో, అక్కడ దొంగోడు రాడు, దొంగిలించేవాడు రాడు. అక్కడ కుళ్ళిపోదు, చింపట్టదు, చిల్లిపోదు. నీవు ఇక్కడ ధనవంతుడివై ఉన్నావు, దరిద్రుడిగా అక్కడెందుకు పోతావు? ఏమీ లేనివాడిగా, ఏమీ లేని పేదవాడిగా నువ్వు అక్కడ ఎందుకు వెళ్తావు? కాబట్టి నువ్వు కూడా అక్కడ కూడా ధనం కలిగినటువంటి వాడిగా ఉండాలంటే, మనకు కలిగిన దాంట్లో కనీసం వచ్చిన వారికి, ఎవరైనా అమ్మా ఆకలి అన్న వారికి ఆహారం పెట్టడం. మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా భోజనం చేసేటప్పుడు వస్తే అన్న తిందరాడు అన్న భోజనం, వారికి కూడా భోజనం పెట్టడం. అక్కగారిని చూసాను మనం, రాజన్న గారిని, తర్వాత సుశీలమ్మ గారిని, అక్కగారిని మనం చూసాం. అబ్రహాం అనే వ్యక్తి మీకు తెలుసు కదా, చాలా రోజులు వాళ్ళు భోజనం పెట్టారు. మాకు తెలిసినప్పుడు మన్నా చేసేది ఉన్నాక పేదవారికి మనకు తెలిసినంత ఆహారం పెట్టాలి. గుణంగా, నసగగా, హృదయపూర్వకంగా పెట్టు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అంగీకరిస్తాడని దేవుడి వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వారు ఆ విధమైనటువంటి ధర్మం కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆ విధమైనటువంటి ధర్మం కలిగిన వారమై ఉండి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మనం పరలోక రాజ్యమందు మనం సంపాదించుకునే వారమై ఉండాలి. మరలా మొదటి నుంచి చదువుకుందాం. మనం మొదటిగా ఏం సంపాదించుకోవాలి? నీతి సూత్రులను సంపాదించుకోవాలి. రెండవది ఏం సంపాదించుకోవాలి? శుద్ధిని, దయను సంపాదించుకోవాలి. మూడవదిగా యెహోవాను గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. నాలుగవదిగా తప్పిదములో ఉన్నటువంటి సహోదరుని సంపాదించుకోవాలి. ఐదవదిగా పరలోకమందు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకోవాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆరవదిగా ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించుకున్నట్టు అందరికీ దాసుడుగా ఉండము. అందరికీ దాసుడుగా ఉండడం ద్వారా కూడా చాలా మంది స్నేహితులను మనం సంపాదించుకుంటామని దేవుని వాక్య గ్రంథం రాబడింది. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం చదవాలా మీరు? కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. 9:19 చదవండమ్మా. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని. విన్నారు కదా ఈ మాట? మరలా చదువుదామా? అందరూ ఈ మాట మరలా చదువుదాం. 19. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. దేవుని వాక్య
గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నేను గత 2-3 వారాల కింద చెప్పాను అనుకుంటా, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉన్నాడు. మీరు ఒకరినొకడు దాసులుగా ఉండండి, ఒకరికొకడు దాసులుగా ఉండండి. ఒకరికొకడు దాసులుగా ఉండుట అది సహోదరుని సంపాదించుకున్నట్టులో ఒకటి. ఇతడు అందరికీ దాసుడుగా ఉండడానికి తను తానే దాసుడుగా ఎంచుకున్నాడంట. అందరిని నువ్వు సంపాదించుకోవాలనుకున్నావా? అయితే అందరికీ నువ్వు దాసుడై ఉండాలి. దాసుడు యజమానుని కంటే ఎక్కువైన వాడు కాదు. యజమానుడే, దాసుడు దాసుడే. కాబట్టి నువ్వు ఎక్కువ మందిని సంపాదించుకోవాలనుకో, నువ్వు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే నువ్వు అనిపించుకునే దానివిగా ఉండాలి, భరించే దానివిగా ఉండాలి, సహించేవాడివిగా ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అందరూ కావాలని కోరుకోవాలి. అందరూ కావాలని నువ్వు కోరుకుంటే, నువ్వు అందరికీ దాసుడైతే నువ్వు అందరినీ సంపాదించుకుంటావని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అందరికీ దాసుడు ఉంటే అందరినీ సంపాదించుకుంటావు. కాబట్టి పౌలు అన్నాడు ఇక్కడ కొరింథీ పత్రికలో ఇక్కడ అంటున్నాడు, 19వ వచనంలో, నేను అందరి విషయమే స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసులుగా చేసుకుంటుంది. ఎక్కువ మంది నీకు స్నేహితులు ఉండాలంటే, ఎక్కువ మంది నువ్వు సంపాదించుకోవాలంటే, నిన్ను నీవే దాసురాలుగా నీవు ఉంటే కనుక నువ్వు ఎక్కువ మందిని నువ్వు సంపాదించుకుంటావు అని దేవుని వాక్య గ్రంథము రాయబడి ఉంది. అలాగనే మనం కూడా నెమ్మదిగా పని చేయొచ్చు. నీ ఆహారం కోసం సొంతంగా సంపాదించుకోవాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. ఇవన్నీ సంపాదించుకుంటే ఒక వ్యక్తి అయితే మనము నెమ్మదిగాను పని చేసుకోవాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక, రెండవ దశలోనికి రాసిన పత్రిక చదువుదాం. రెండవ దశలోనికి రాసిన పత్రిక 3:12 తీసిన వారు చదవండి. అట్టివారు నెమ్మదిగా, అట్టివారు అంటే పైన వచ్చిన చదవండమ్మా, ఆ మాటలు చదువుతుంది. ఎట్టివారు మీలో కొందరు ఏ పని చేయక, అమ్మా ఈ మాట బాగా వినండి, మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు, క్రమంగా నడుచుకుంటున్నారా? అక్రమముగా నడుచుకుంటున్నారు. ఏ పని చెయ్యక పరుల జోలి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏ పని చేయకుండా సేవ చేస్తున్నామని చెప్పుకునేటటువంటి వారు ఎప్పుడు పరుల జోలికి వలచు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి మనుషులను దూరపరుస్తూ, ఇది దేవుని సేవ, ఇది సంపూర్ణ సేవ, మేము పనికి వెళ్ళకూడదు, పని చేసుకోకూడదు, ఇలా గొడవలు పెట్టుకుని తిరగాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? మేము పని చేయకూడదు, క్రమమైనటువంటి వాళ్ళం మేము. ఏదైనా పరిశోధన మాట, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకుంటున్నారు. చదవండి. అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాను. ఎట్టివారు పరుల జోలికి వెళ్ళేవారు, ఏ పని చేయక ఉండేవారు, సంపాదన మీద సంపాదనే లేదంట, ఏ పని చేయరంట, ఎప్పుడు పరుల జోలికి పోతుంటారంటే మరి వాళ్ళకి సంపాదన ఎట్లా వస్తుందో దేవునికి తెలుసు కదా. కాబట్టి అట్టివారు, చదవండి, అట్టివారు నెమ్మదిగా పని చేసుకోవచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలను. దేవుని నామానికి స్తుతులు కలుగును గాక.
వారు ఎట్లంటే నెమ్మదిగా పని చేసుకునుచు వారి కష్టార్జితం చేత వారు సుఖముగా భోజనం చేస్తూ సంపాదించుకునవలెను. చదువుదామన్నమాట. సంపాదించుకునవలెను, ఆహారము భుజింపవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. కాబట్టి ఎవరిని ఏం సంపాదించుకోవాలంటే మనము సొంతంగా సంపాదించుకోవాలి, సొంతంగా పని చేసుకోవాలి, సొంతంగా పని చేసుకోవాలి. సొంతంగా పని చేస్తూ ఆహారాన్ని భుజించండి. పరలోకానికి వెళ్ళేదానికంటే మీరు సొంతంగా పని చేసుకొని కష్టార్జితం చేత మీరు తృప్తి పడాలి. దీన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్య గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరలా మాట చదువుకుందాం. మనము నీతి సూత్రములను సంపాదించుకోవాలి. రెండవదిగా స్మృతిని దయను సంపాదించుకోవాలి. మూడవదిగా యెహోవాను గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. నాలుగవదిగా తప్పిదములు ఉన్నటువంటి నీ సహోదరుని సంపాదించుకోవాలి. ఐదవదిగా పరలోక సంబంధమైనటువంటి అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకోవాలి. ఆరవదిగా ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, దాసుడుగానే ఉండదలుచుకోవాలి. ఏడవదిగా నెమ్మదిగా పనిచేయచ్చు. నీ ఆహారము కోసము సొంతంగా నువ్వు పని చేసుకుంటూ సంపాదించుకోవాలి అని దేవుని వాక్య గ్రంథము తెలియజేస్తుంది. ఆఖరి మాటగా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకును అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కనుక మనకు సమయం లేదు కనుక ఈ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6:11 మీరు చదవండి. తీసిన వారు చక్కగా చదివితే మనం ఈ మాటను ముగించుకొని మరి బల కార్యక్రమంలోకి వెళ్దాం. టైం చాలా అయింది. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. నీతిని, భక్తిని ఎవరికమ్మా చెప్తున్నాడు ఈ మాట? విశ్వాసులకా? దైవజనుడా, దేవుని సేవకుడాలా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏంటంట సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. చాలా దేన్ని సంపాదించుకున్నప్పుడు మరొకసారి దేన్ని సంపాదించుకున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, సాత్వికమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు నువ్వు ప్రయాస పడము. దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాటల ప్రకారంగా మనం ఈ సంపాదన కలిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం సంపాదించుకోవాలి. దేన్ని సంపాదించుకోవాలి అని అంటే మనము నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. నీతి సూత్రాలను సంపాదించుకోవాలి. నీతి సూత్రాలను మనం సంపాదించుకోవాలి. సుబుద్ధిని, నీతిని, భక్తిని సంపాదించుకోవాలి. యెహోవాను గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. సహోదరుడు తప్పిదములో ఉంటే నీ సహోదరుని నువ్వు తప్పించుకోవాలి. అక్షయమైనటువంటి ధనమును నువ్వు సంపాదించుకోవాలి. అందరికి నువ్వు దాసుడమై ఉండి ఎక్కువగా నీ స్నేహితులను నువ్వు సంపాదించుకోవాలి. నెమ్మదిగా పని చేయించు. నీ ఆహారమును భుజించి నీ చేతుల కష్టార్జితం చేత నువ్వు సంపాదనలు కలిగి ఉండాలి. అలాగే నీ భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నామని దేవుని వాక్య గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ సంపాదన కలిగిన వారమై ఉందాం. ఏమా మనం ఈ సంపాదన కలిగిన వారమై, దేవుని సంపాదన కలిగిన వారమై, దేవుని దగ్గర మనము మెప్పు పొందే వారమిగా, క్షయమైనది కాదు అక్షయమైనటువంటి ధనమును సమకూర్చుకునే వారిగా మన సంపాదన ప్రభుకి ఇష్టమైనటువంటి సంపాదనగా ఉండడానికి మనము ఇష్టపడదాం. ప్రభు ఈ మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ కూడా